ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి. ఈ దాని మీద ఆల్రెడీ ఇట్లనే చేయాలని మేము అడిగితే, హ్మ్. మాకు సంబంధం లేదు అని కాంట్రాక్టర్లు చెప్పారు. ప్రభుత్వమే డబ్బులు భరించాలని చెప్పారు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. నిజంగానే ఇది ఉంటే ఇప్పటి వరకు వీళ్ళకి ఇట్లా 25, 25 వరకు ఇది ఉన్నది అని గైడ్‌లైన్స్‌ని ఇంతవరకు బీఆర్ఎస్ నేతలు గాని, సో కాల్డ్ ఏంది ఈ న్యాయవాదులు గాని ఎందుకు బయటికి ఏ ఒక రిపోర్ట్ వాళ్ళ యొక్క అగ్రీమెంట్‌ని బయటకి ఎందుకు ఇప్పుడు తీసుకురావట్లేదు? ఆ క్వెషను కమిషన్‌లో పడలేదు. ఆ! ఇంకొకటేందంటే ఆ కమిషన్‌లో మనం ఎగ్జామిన్ చేసిన దాంట్లో పేపర్ చూస్తే అందులో కూడా పడలేదు ఆ క్వెషన్ మీరు అడిగిన క్వెషన్. హ్మ్. ఇంకొకటేందంటే మొన్న అసెంబ్లీలో కూడా అవకాశం ఇయ్యలేదు. అసెంబ్లీలో నిజంగానే ఇప్పుడు 665 పేజీల రిపోర్ట్‌కు కనీసం ఒక 6 గంటలన్నా అవకాశం ఇయ్యాలి. హ్మ్. హాఫ్ అన్ అవర్ అవకాశం ఇచ్చి చెప్పు అనాలి. ఏముంటది? ఏం చెప్తాం? ఏముంటది టెక్నికల్‌గా? ఇప్పుడు ఎంతో మంది ఉంటది. కనీసం ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే ఇంజినీర్‌ని పెట్టుకొని, సుధారణను అవును. పెట్టుకొని మనము పర్మిషన్ తీసుకోవాల్సొస్తది. వస్తది. దానిలో ఎన్ని పర్మిషన్స్, ఎన్నున్నాయి, ఎందుకొచ్చింది, ఎందుకు మీరు అలైన్‌మెంట్ మార్చిర్రని ఒక క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ కూడా అవకాశం ఇయ్యలేదు. ఇవన్నీ కావాల్సి రాజకీయ దురుద్దేశంతోని ఉద్దేశపూర్వకంగా చేసినయి తప్ప ఇంకోటేం లేదు.